హాయ్ గైస్, ఈరోజైతే మా అమ్మ చేపలు ఫ్రై చేస్తుందన్నమాట. దానికోసం మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర వేసింది అండ్ ఆనియన్స్, కొత్తిమీర, వెల్లుల్లిపాయ తొక్క తీసేసింది అండ్ పచ్చిమిర్చి. ఇంకా ఇది ఎందుకు పెట్టుకున్నావు? చేపల పులుసు కూడా చేస్తావా? ఇవన్నీ పులుసు చేస్తాను. ఫ్రై చేసుకుంటే బాగా పొట్ట ముక్క, ఈ తోక, తల ఇవి పులుసు చేస్తాను అనమాట. అందుకని చెప్పి ఇవి చింతపండు నానబెట్టుకుంది అనమాట. మిగతా పీసెస్ అదే ఈ 6 ఏవో ఉంటుంది. ఇవి ఈ 6 ఫ్రై చేస్తుంది. ఇవి పులుసు అన్నంలో కలుపుకోవడానికి, ఇది ఉద్దనే తినడానికి. ఓకేనా గైస్? మళ్ళీ అండ్ ప్యాన్ కూడా ఆయిల్ రాసాము కదా మమ్మీ, వాష్ చేసి పెట్టుకున్నంటే ఇదైతే ఆయిల్ కాదు. మళ్ళీ ఫ్రై చేసినప్పుడు చూపిస్తాను. ఇవి అదే జీలకర్ర ధనియాలు వేసిన దాంట్లో ఆనియన్స్ అయితే వేసేసింది. మిక్సీ చేస్తున్నావు? ఇంకేమైనా వేస్తావు? ఇంకేం లేదు, సాల్ట్ గిల్ట్ ఏం లేదు, జస్ట్ అవన్నీ దీన్ని జస్ట్ మిక్సీ చేసేసుకోవడమే. గైస్, పులుసు కోసం ఈ పేస్ట్ అయితే రెడీ చేసేసుకుంది. ఇవి చేపలు జస్ట్ మా అమ్మ అదే చెప్పా కదా, లాస్ట్ టైం ఫిష్ కర్రీ అది చేసినప్పుడు చెప్పాను, చేపలు ఎగురు పులుసు పెట్టినప్పుడు చెప్పా. మా అమ్మ వచ్చే లోపల మా అమ్మ వాష్ చేసేసి ఉప్పు కారం పసుపు పెట్టేసి ఉంచుతుంది అని చెప్పి మా అమ్మమ్మ సారీ గైస్, మా అమ్మమ్మ ఉప్పు కారం పెట్టేసి ఉంచుతుంది అనమాట. ఇంకా మసాలాస్ అవి ఏం పెట్టలేదు, పెడుతుంది. ఇంకా ఫ్రై కోసం మసాలాస్ అవి అనుకుంటారేమో అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా గైస్? మా అమ్మ వచ్చే లోపల ఎలానా కొంచెం మ్యారినేట్ అయ్యి వాటి లోపలికి పీల్చుకుంటుంది అని చెప్పి మా అమ్మమ్మ అయితే వాష్ చేసేసి ఉప్పు కారం పసుపు అయితే పెట్టేసి ఉంచుతుంది అనమాట. సో యా, పులుసు ఆల్రెడీ చూపించాను కదా, సో ఇంకా చూపించట్లేదు. ఆల్రెడీ నా ఛానల్లో ఉంది కాబట్టి, ఫ్రై లేదు కాబట్టి ఫ్రై ఒకటే చూపిస్తా. బట్ ఇది ఫైనల్ టచ్ ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా గైస్? బాయ్ కాదు, ఇంకా ఉంది వ్లాగ్ చూడండి. ఇందాక కొత్తిమీర పెద్దగా చూపించాను కదా, ఈ గ్యాప్లో నేను అలా ఇలా వచ్చేలోపు మా అమ్మ కట్ చేసింది. అలా ఇలా వచ్చేలోపు కట్ చేస్తున్నాను, పెద్ద ఇదిగా చెప్తున్నాను ఏంటని కాదు, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. ఓకేనా గైస్? సో ఇవి పక్కన పీసెస్ పులుసు పెడతారు అన్నాను కదా, తీసేసింది అన్నమాట పక్కకి. కొత్తిమీర అయితే చిన్న చిన్నగా కట్ చేసేసి అందులో వేసింది. మొత్తం వేయలేదు. ఈ సగం ఎందుకు ఉంచావమ్మా? అది పైన చల్లడానికి. ఇదేంటిది? మిరియాల పొడి అంట. మిరియాల పొడి వేసుకోండి కొంచెం. ఇది ధనియాల పొడి వేసుకోండి. ఇది కార్న్ఫ్లవర్. ఇప్పుడే ఓపెన్ చేశాను కదా, అందరికీ తెలుసా? ఇది ఓన్లీ జస్ట్ కొద్దిగా బైండింగ్ కోసం అంతే. చేప బొమ్మని విడిపోకుండా ఉంటుంది కొంచెం, జస్ట్ ఒక స్పూన్. నేను అలా చల్లేడు కూడా మొత్తం అంతా అలా ఉంది. ఆయిల్ చల్లార్చి పెట్టుకున్న ఆయిల్, కాగిన ఆయిల్ అయితే చేపలకు మేము టేస్ట్ ఉంటుంది. ఓకేనా గైస్? కార్న్ఫ్లవర్ జస్ట్ అంటే ఫ్రై చేసినప్పుడు గుమ్మని చిరిగిపోతుంది కదా, చిరిగిపోకుండా. అండ్ ఆయిల్ ఆల్రెడీ అది ఆయిల్ ఫ్రై చేసేసి అదే కొంచెం వేడిగా చేసేసి చల్లారి పెట్టింది అనమాట. ఎందుకంటే ఇవి కొంచెం టేస్ట్ వస్తాయంట, అందుకే అలాగా. ఓకేనా? లెమన్, అదేంటి చేతిలో పిండుకుంటున్నా, అందులో పిండుకున్నా అనుకోకండి, గింజలు అందులో పడిపోయి చేదుగా వస్తుంది కదా, అందుకని చేతికి పిండుతుంది. నిమ్మ చెక్కలు మళ్ళీ మనకి చేపలన్నీ కలిపేసి చేతులు కడుక్కుంటే స్మెల్ రాకుండా సబ్బు అవసరం. దీన్ని ఇలా గట్టిగా పిసికే చేతులు కడుక్కుంటే. అందుకేనా ఎప్పుడు సండే పక్కన పెడతావు? మా అమ్మ ఏమో పక్కన పెట్టి అలా బయటకు వెళ్తుంది గైస్. నేను కిచెన్ క్లీన్ చేయడం కోసం అని వచ్చి పాడేస్తాను అనమాట. మా అమ్మని తిడతాను. ఇట్స్ కామన్, నాకంటే అలవాటు అయిపోయింది. పీసెస్కి మొత్తం పట్టించేస్తుంది. కొంచెం ఉప్పు పడుతుంది, సరిపోతుంది. అమ్మమ్మ ఉప్పు కారం చేస్తుంది. సాల్ట్ ఇచ్చిన వేసుకుంటాం. గైస్ ఇది రావట్లేదు.
ఏమైందిరా మధ్యాహ్నం రావడానికి ఫీల్ అవుదా నీకు? చూసా ఇలా అన్నిటికీ పట్టించేసుకోండి. మా అమ్మ అయితే కొంచెం సాల్ట్ వేస్తుంది, సరిపోదేమో అని డౌట్. అంటే మా అమ్మమ్మ సాల్ట్ ఎక్కువ వేయదు, మా అమ్మ వేసుకుంటుంది సరిపడేంత, జస్ట్ లైట్గా వేస్తుంది. మరి మేము అంటే మా అమ్మమ్మ వాళ్ళు టేస్ట్ అదే కారం కొంచెం తక్కువగా తింటారు, ఉప్పు కొంచెం ఎక్కువ అలా తింటారు. అదే ఎవరి టేస్ట్ వాళ్ళు కూడా. మేమంటే నేను ఒక్కదాన్ని మా ఇంట్లో కారం ఎక్కువ తినేస్తున్నాను. ఉప్పు కూడా అడ్డంగా తింటాం, కారం ఒకటే కదా, అందుకే బీపీ ఎక్కువ ఉంటుంది అనవడానికి మంచిగా కదా. చూడు ఇది చూస్తుంటాను, మంచిగా పీస్ బిర్యానీ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ సండే వేసుకుందామే. వద్దు నాకు, చాలా బాగుంటుంది. సున్ని తినడం తెలియక నీకు. చూద్దాం ఒకసారి తింటే మళ్ళీ వద్దు. అంటే ఈ ఫిష్ కాదు, దానికి సపరేట్ ఫిష్ ఉంటుంది అనమాట, ముళ్ళులు ఉండవు దానికి. పోలా ఫిష్ కాదు, పాంప్లెంట్. పోలా ఫిష్ కూడా ఉండదు కదా. ఉంటుంది కానీ పాంప్లెంట్లు అయితే మంచిగా ఉంటాయి. ఇదిగోండి గైస్, ఫ్రై చేసేయడమేనా వీటిని? నాకు 2, మా అమ్మకి 2, మా తమ్ముడికి 2 కదమ్మా. మా అమ్మకి 3 బాగుంది అనుకో, మా అమ్మ అనేసి మా ఇద్దరికి 3 ఇచ్చేస్తాం. మీకే పొద్దున్న సాయంత్రం నేను పులుసు తింటాను. వద్దమ్మా, నేను తిన్నమ్మా, నాకు అంత ఇష్టం ఉండదమ్మా. ఇంకో ఇలాంటి డైలాగ్ కొడుతుంది గైస్, మేము తినేస్తాంలే అని చెప్పి. అంతే, అందరు మమ్మీలు అంతే. మీ ఇంట్లో కూడా మీ మమ్మీ ఇంతేనా? అంటే మమ్మీ తిన్నమ్మా అనేసి నాకు ఇష్టం లేదని సాకు పెడుతుంది. లోపల మీ అమ్మ కొత్త డిఫరెంట్ ఉంటుంది అనుకున్నా, అందరి తల్లిలో ఒకలా ఉంటుంది. అలాగా ఆలోచన. నేను అందరి గురించి చెప్తున్నాను అమ్మా. నీతో మాట్లాడితే క్రూల్గా మాట్లాడుతున్నాను. పులుసు గైస్ ఆల్రెడీ చూపించేసా కదా. బెండకాయలు వేసేమిటి అందులో? బాగుంటుంది. చీ, వచ్చి చెప్తారా? నువ్వు తినవు కదా ఎలాను, ఎందుకు పెద్ద ఫీల్ అయిపోతున్నావు? ఎలా ఉంచు, తిన్న వాళ్ళకి తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటో. గైస్ దిస్ ప్యాన్, నాకు ఈ ప్యాన్ అంటే చాలా ఇష్టం. అటు పక్క మారుతాను, ఇటు పక్క. ఈ ప్యాన్ అంటే నాకు ఇష్టం గైస్. ఎందుకు తెలీదు కానీ ఎందుకో నచ్చింది. నేను చెప్పనా, దీని మీద చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, నాన్ స్టిక్ మీద చేసుకుంటే టేస్ట్ ఉండదు. కాదు, అవును, టీవీలో అది ఎక్కువ ఈ ప్యానే చూపిస్తారు, చపాతీలు అది. అలాగా, అందుకే ఇష్టం. ఇదంతా నాకు పెట్టు. ఇంకొకటి ఎట్లాగేంటి ఎందుకలా ఫస్ట్ మధ్యలో కానీ మళ్ళీ బాగా ఎక్కువ మంట వెళ్తుంది అందులో. అలా కొంచెం ఏంటో పక్క పెట్టా ఉంటే నీకు ఏదో డౌట్ వస్తుంది ఇక్కడ చాలా ఏంటి చెప్పు. అది కూడా నిజం. నేను ఎలా చేస్తున్నప్పుడే చాలా వస్తుంది. ఏంటమ్మా నేను ఎలా చేస్తున్నా నీకు ఏమనిపించలేదు? వాళ్ళు గుర్తొస్తున్నారు. వాళ్ళు కూడా ఇంతే, ఫస్ట్ మధ్యలో పెట్టి తర్వాత పక్కకు పెడతారు. నేను ఎవరితో చూసి చేసలేదు. నా మరి ఏం డౌట్ చెప్పు. చేయి పెడుతున్నావు ఏంటని అడుగుతావు కదా, అది నీకు మామూలే కదా, నాకు చూపించేసి అలవాటు అయిపోయింది. ఓకేనా? ఒకసారి చేయగలుగుతున్నా వస్తుంది. ఒక సైడ్ ఫ్రై అయిపోతే ఇంకొక సైడ్ తిప్పేసుకోండి, మలుపుకోండి. తమ్నెల్ కోసం ప్యాన్ పైన ఉంచాము. ప్యాన్ పైన ఉంచి కొద్దిగా జల్లి పెట్టిస్తుంది.
సమ్మర్ సన్ఫ్లవర్ చూస్తూ ఉంటారు. నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలనా అని ఉంది గైస్. టింగ్ డింగ్. మాది షాపరా షాప సాత్విక్ నాకు 2, నీకు ఇదంట, మమ్మీకి 3 అంట. నీకెన్ని 2. దబా నాకు ఇవన్నీ కావాలి. నేను చెంప పగిలిపోద్ది చేసిందే అవి. ఏంటి కాదు నీకు 3 అంట, అక్కకి 2 అంట, నాకు 6 అంట. బాబు ఎందుకు మొత్తం నేను నేర్చుకుని చెప్పమా. ఇగో ఇదంటే నాకంట, మిగతా అంట మీకంట. అవును మరి. నాకు ఈ 2 కావాలి, నా ఫేవరెట్. గైస్ మళ్ళీ ఫ్లిప్ చేస్తుంది వాటిని, అంటే స్టవ్ మీద పెడుతుంటే మీదకి వచ్చేస్తుందని చెప్పి కొంచెం కిందకి తీసి కిందకే కాదు పక్కనే తీసి. కిందకే సరే కిందకే. నువ్వు అన్నదే మా మాట వచ్చినట్టు. చేప ఫ్రై, చికెన్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి. చూసారా గైస్, ఇది ఇంకా చాలా ఫిష్ ఫ్రై అది అయిపోయింది. పైన కొంచెం గార్నిష్ చేస్తాం. గార్నిషింగ్ కోసం ఇంకొక ప్యాన్ పెడుతుంది అనమాట, అది అలా పక్కన పెట్టేసింది. ఆయిల్ వేస్తుంది. వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసింది వేసేసింది. అండ్ మిర్చి మధ్యలోకి కట్ చేసి వేసేసింది. ఇంకా కరివేపాకు ఇంకేమైనా వేస్తామా అంటే ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే అందులో తిన్నట్లు బాగుంటుంది. ఓకే అండి, అంటే పక్కన మంచిగా ఉంటుంది కదా. మంచిగా కాకుండా అన్నం ముద్దు కాలిందా? అన్నం ముద్దతో పాటు కూడా తిన్నా కొంచెం చిన్న పీస్ తీసుకుని అన్నం ముద్దలో కలిపి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఫైనల్ టచ్. అరవకు, కొంచెం దూరంగా నిలబడలేకపోతుంది. దూరంగా నిలబడితే నాకు వీడియో ఆడియో. గైస్ నా ముఖం మొత్తం చురక పెట్టేస్తుంది. రేపు పొద్దున మీరు నాకు ఫేస్ రివీల్ అన్నప్పుడు వెనక్కుండు కొంచెం. ఫేస్ రివీల్ చేయొచ్చు అని అడిగినప్పుడు నా ముఖం మీద ఏమైనా మచ్చలు ఉంటాయి మా అమ్మ పెట్టినాయి. అయ్యో మా అమ్మ రెస్పాన్సిబుల్. అదేంటి నిజంగా ఏదనుకో అంతే, దాన్ని వేసేసుకొని అయిపోయింది. ఎప్పటి నుంచో అడుగుతున్నా గైస్ ఫిష్ ఫ్రై చేయమ్మా, ఫిష్ ఫ్రై చేయ. అస్సలు ఈరోజు అంటే యూట్యూబ్లో పెట్టడం కాబట్టి చేస్తుంది అని అనుకుంటున్నారు. అలా ఏదో అమ్మ చేస్తుంది, చెయ్యమ్మా అని అడగగానే చేస్తుంది. ఏదో టైంపాస్. తీసుకోమ్మా తీసుకో. కొంచెం కొంచెం చూసుకున్నాను. జస్ట్ కొంచెం ఫిగర్ ఎంత బాగుందో. సో పక్కన పులుసు చేస్తుంది అన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కదమ్మా. ఇంకో 5 minutes ఉడకనిస్తే అయిపోతుంది. కొత్తిమీర వేసేస్తుంది. ఓకే గైస్, దీంట్లో అయితే కొత్తిమీర వేయట్లేదు, ఎందుకంటే కొత్తిమీర వేస్తే దానికి కరివేపాకు టేస్ట్, పచ్చిమిర్చి టేస్ట్ పోతుంది కాబట్టి. అర్థమైందా గైస్? నువ్వు దీనిపైన కరివేపాకు టేస్ట్ పోతుంది అని చెప్పేసి ఇంకా కొత్తిమీర టేస్ట్ పోతుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ లాస్ట్ కొత్తిమీర టేస్ట్ పోవడం కాదు, ఆగు. కొత్తిమీర దాని మీద వేస్తే కొత్తిమీర కాదు గైస్, కరివేపాకు ఫ్లేవర్ పోతుంది అని చెప్పి కొత్తిమీర వేయట్లేదు అనమాట.
అది ఈరోజు వ్లాగ్. ఓకే గాయస్, మళ్ళీ కలుద్దాం ఇంకొక వ్లాగ్తో. బాయ్ బాయ్. చూస్తున్నారు, ఒక లైక్ ఉండట్లేదు, ఒక షేర్ ఉండట్లేదు, ఒక సబ్స్క్రైబ్ ఉండట్లేదు. ప్లీజ్ ఇక మా అమ్మ కూడా అడుగుతుంది పక్క నుంచి, చేసుకోవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? బాయ్ గాయస్.